హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మా పొలము. చాలా ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఈ పొలం తీసుకుంటాను. ఇన్నేళ్ళ నుంచి మా బాబాయ్ వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా తర్వాత ఫస్ట్ టైం నేను మిరప పంట వేసాను ఫ్రెండ్స్. ఏమో ఈసారి నేను మొదటిసారి పంట వేసిన తర్వాత ఏమో చాలామంది మిర్చి పంట వేశారు. ఈసారి అస్సలు మార్కెట్లో దిగుబడిగా అమ్ముడుపోతున్నాయి మిరపకాయలు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఈసారి మిరప పంట మీద ఏం పెద్దగా ఆదాయం లేదు ఫ్రెండ్స్. అప్పులు పాలైపోయారు చాలామంది. ఏమో ఎందుకో ప్రభుత్వాలు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రేట్లో వచ్చాక మార్కెట్లో దిగుబడి తగ్గిపోతూనే ఉంది. ఎందుకు ఇట్లా ప్రభుత్వాలు ఎటు చేస్తున్నాయి ఏమో అర్థం కావడం లేదు. రైతుల మీద ఎందుకు ప్రోత్సహించడమో అర్థం కాలేదు. ప్రతి ఒక్క రైతుని ఎందుకు అన్నదొక్కి పారేస్తున్నా అర్థం కాలేదు. ప్రతి ఒక్క పారిశ్రమను ప్రతి ఒక్క ఏదో ఒక దాని మీద ప్రోత్సహిస్తున్నారు. రైతుల మీద ఎందుకు ప్రోత్సహించడం లేదు, ఎందుకు అర్థం కావడం లేదు. రైతులు పండించే ప్రతి కష్టం, ప్రతి ఒక్క గింజ, ప్రతి ఒక్క మెతుకు ప్రతి ఒక్కరు తింటున్నారు. కానీ ఎందుకు రైతులను ప్రోత్సహించుకుని ఎందుకు ఇట్లా పట్టించుకోకుండా ఏ ప్రభుత్వాలు కూడా ఇట్లా నిర్లక్ష్యం చేసుకుంటూ రైతుల ఆత్మహత్యలు ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. ఇలా రైతులను ప్రోత్సహించకపోతే 3 పూటలు మీరు తినే ప్రతి ఒక్క మెతుకు కూడా రైతులు పెట్టే అన్నమే కదా ఫ్రెండ్స్. అది కొంచెం అర్థం చేసుకొని ప్రతి ఒక్క రైతుని మనం ప్రతి ఒక్కరిని ప్రోత్సహిద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్క రైతు బిడ్డ బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈసారి మొదటిసారి నేను వేసినాను. ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది అన్నలు, అంకులు, అన్నలు, తాతలు, అవ్వలు ఎంతోమంది పొలం సాగించి ఎన్నో ఇబ్బందులు అప్పులతో పొలం వేశారు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో మంది మరణించారు. ఎందుకో నాకు అనిపించింది ఈసారి నేను పంట వేసినాను. మిరప పంట మీద ఏం పెద్దగా ఆదాయం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క రైతు బిడ్డలను పంట వేసిన ప్రతి ఒక్కరు పెట్టిన పంటని ధరలను మార్కెట్లో ఎక్కువ మార్కెట్గా దిగుబడి రేట్లకు కాకుండా ఎగుబడి ధరలకు పోయేలాగా చూడమని కోరుతున్నాను. ప్రతి ఒక్క ప్రభుత్వం మారే కొద్దీ ధరలు కూడా మార్కెట్లో తగ్గిపోతున్నాయి. మార్కెట్లో ఏమో అన్ని డిమాండ్ బాగానే ఉన్నాయి, కానీ రైతులు మాత్రం ఎంతోమంది కష్టపడిన ప్రతి ఒక్క గింజ, ప్రతి ఒక్క పంట చేసిన పంటకు ఆదాయం లేకుండా ఎంతోమంది అప్పులు చేసుకుని ఆ కన్నీళ్ళు బొట్టులతో చేసిన పంటని ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు? నేను కోరుకున్నది ఒకటే, ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ ఫస్ట్ సారి రైతులను ఆదుకొని రైతులను మంచిగా ఇది చేసిన ప్రతి పంటకి దిగుబడి కాకుండా ఎగుమతి పంట ధరగా ఎక్కువ ఆదాయం వచ్చే మార్కెట్లు పెట్టి ఎక్కువ ధరలు పోయేలాగా చేయాలని కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క రాష్ట్రానికి చేరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో రైతులందరికీ అంకితం.